ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు గలతీ ప్రాంతీయ సంఘాలకు రాస్తున్నాడు. అంటున్నాడు, అటు పిమ్మట 14 సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. దేవదర్శన ప్రకారమే వెళ్ళాను. మరియు నా ప్రయాసము వ్యర్థమవుతుందేమో లేక వ్యర్థమైపోయిందేమో అని నేను అన్యజనులలో ప్రకటిస్తున్న సువార్తను వారికి, ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచాము. అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైన అతడు సున్నతి పొందటానికి బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూడటానికి రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన ఇది జరిగింది. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు నేను వారికి ఒక్క ఘడియ అయినా లోబడడానికి ఒప్పుకోలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకోలేదు. మీరెంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి సువార్త పేతురుకు ఎలాగు అప్పగించబడిందో అలాగూ సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించబడిందని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడవడానికి పేతురునకు సామర్థ్యము కలుగచేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవటానికి నాకు సామర్థ్యము కలుగచేశాడని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమవడానికి సూచనగా నాకు, బర్నబాకు కుడి చేతినిచ్చారు. మేము బీదలను జ్ఞాపకము చేసుకోవాలి అని మాత్రమే వారు కోరారు. అలాగు చేయటానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. శ్రోతలు వింటున్నారా? ఇతర అపొస్తలులతో పౌలుకు కలిగిన అనుభవాలు కొన్ని ఈ అధ్యాయంలో పౌలు పొందుపరిచాడు. యెరూషలేములోనే కాదు, అంతియోకులో పేతురుతో కొన్ని అనుభవాలు పౌలుకు కలిగాయి. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు అనే అంశాన్ని పౌలు ఈ నేపథ్యంలోనే ప్రకటించాడు. పౌలుకు యేసు ప్రభువు నేరుగా ఈ సువార్తనిచ్చాడు. యేసు శరీరముతో ఉండగా శిష్యులకు ప్రకటించిన సువార్త కూడా ఇదే. ఈ విషయంలో పౌలుకు ఇతర అపొస్తలులకు మధ్య భేటీ జరిగింది. ఈ విషయాన్ని తరచి చూచిన వారై మిగతా అపొస్తలులు పౌలు ప్రకటించిన సువార్తను ఆమోదించారు. యెరూషలేము యొక్క ఆమోద ముద్ర పౌలుకు లభించింది. పౌలు తీతును వెంటబెట్టుకు వెళ్ళాడు. తీతు యువ బోధకుడు. అతడు అన్యులలో నుండి, అనగా యూదేతరులలో నుండి వచ్చినవాడు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో ఈ అంశమే యెరూషలేము సమాలోచన సభలో చర్చించబడింది. దేవుతనే మోషే ధర్మశాస్త్రము ఎవరినీ రక్షించజాలదు. తీతు ఇచ్చే సాక్ష్యమిదే. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందగలం. తీతు సున్నతి పొందినవాడు కాడు. బలవంతాన అతనికి సున్నతి చేస్తారా? అలా కాదు. విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులమవుతాము. యెరూషలేములో యూదా మతవాదులు కొందరు బయలుదేరారు. విశ్వాసులందరూ మోషే ధర్మశాస్త్రం క్రింద ఉండాలి, తప్పదు అని ప్రచారం మొదలుపెట్టారు. యెరూషలేము సంఘంలో మొదట క్రైస్తవులందరూ యూదమతంలో నుంచి వచ్చిన వారే. క్రైస్తవ విశ్వాసులైన యూదమత సంబంధాన్ని వారు వదులుకోలేదు. అటు యూద దేవాలయానికి వెడతారు, సమాజ మందిరాలకు వెడతారు. విశ్వాసుల సంఘారాధనలో కూడా పాల్గొంటారు. ధర్మశాస్త్రానికి కృపకు మధ్యరేఖ
ఎక్కడో వారికి సరిగా అర్థమైనట్లు లేదు. పౌలు, బర్నబా సమాజ మందిరాలలోనే ఈ అంశం మీద చర్చలు కొనసాగించారు. పౌలుకు ఈ విషయంలో దేవుని దర్శనమున్నది. అన్యజనులకు పౌలు ప్రకటించే సువార్తనే పౌలు ఈ యూద క్రైస్తవ నాయకులకు వివరంగా బోధించాడు. తన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు, కాకూడదు అని పౌలు పట్టుదల. యెరూషలేములో ప్రత్యేకంగా ఎన్నికైన వారికి పౌలు ఈ సువార్తను విశదపరిచాడు. అన్యులకైనా యూదులకైనా సువార్త ఒక్కటే. క్రీస్తునందు విశ్వాసులకు స్వేచ్ఛ ఉంది. కపట సహోదరులు కొందరు వేగుల వారిలాగా ఇందులోకి జొరబడ్డారు. సంఘంలోకి మారువేషంతో వచ్చారు. అసలు వీరు విశ్వాసులు కారు. క్రీస్తునందు స్వాతంత్ర్యమంటున్నారు. అసలు ఈ సంగతి ఏదో చూతాము అని వీరు వచ్చారు. అసలు రంగు బయటపడకుండా వీరు అటూ ఇటూ మాట్లాడుతున్నారు. తీతు ఒక యువబోధకుడు అని కనుక్కున్నారు. ఈ తీతు గ్రీకువాడు. అతణ్ణి సున్నతి చేయించుకోమని పౌలు బలవంతం చేయలేదు. యెరూషలేములో ఇది చర్చనీయాంశమైంది. సున్నతి సంస్కారం మోషే ధర్మశాస్త్ర సంబంధమైనది. దాన్ని పౌలు సమర్థించడు. క్రీస్తునందలి కృప ధర్మశాస్త్రపు కాడి నుండి విడుదల తెచ్చింది. క్రీస్తునందు ఆత్మస్వాతంత్ర్యాన్ని విశ్వాసులు అనుభవిస్తారు, ఆనందిస్తారు. క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వేచ్ఛను నిరర్ధకం చేయరాదు. ఇదే పౌలు, బర్నబా ప్రకటించిన సువార్త సత్యం. పౌలు ఈ ధర్మశాస్త్రవాదులకు ఏమాత్రమూ లోబడలేదు. రాజీ పడే ప్రసక్తే లేదు. యూద మతవాదులు తీతును వేలుపెట్టి చూపుతూ అన్నారు, పౌలు, నీ శిష్యుడు తీతు సంగతేమిటి? ఇతడు సున్నతి కూడా పొంది ఉండలేదే. పౌలు అన్నాడు, అతనికి సున్నతి అక్కర్లేదు. క్రీస్తునందు మనందరిలాగే అతడు విశ్వాసి. ధర్మశాస్త్రముతో నిమిత్తము లేకుండా అతడు కేవలము విశ్వాసము ద్వారానే రక్షించబడ్డాడు. మనము అంతే. రక్షణ కోసం ఎవరూ ధర్మశాస్త్రాన్ని సమీపించనక్కర్లేదు. ఇదే ప్రాతిపదిక సత్యం మీద పౌలు నిలువబడి ఉన్నాడు. చర్చలలో తేలిన సారాంశమేమిటంటే, పౌలు చెప్పిన దానికి పేరెన్నిక గన్న ఆ నాయకులు ఏమీ చేర్చలేకపోయారు. పౌలును కాదనలేకపోయారు. పౌలు నిర్భయంగా వారి ఎదుట మాట్లాడాడు. వారి కృత్రిమ అధికారాన్ని, బాహిరమైన వారి పైవేషాన్ని చూచి భయపడి పౌలు సత్యాన్ని రాజీ పెట్టలేదు. మిగతా అపొస్తలులు పౌలుతో ఏకీభవించారు. మన విశ్వాసము, దేవుని కృప మాత్రమే మన రక్షణకు ఆధారమని అందరూ గుర్తించారు, ఏకీభవించారు. కపట సహోదరుల నోళ్లు మూసుకుపోయాయి. పేతురు యూదులకు సువార్త ప్రకటిస్తున్నాడు. పౌలు అన్యులకు అదే సువార్త ప్రకటిస్తున్నాడు. పౌలైనా పేతురైనా ప్రకటించేది ఒకే సువార్త. సున్నతి కావాలనేవారు, అక్కర్లేదనేవారు ఈ అంశాన్ని అవతల పెట్టేసి కృపాసువార్తను యూదేతరులకు బోధించాలి. సున్నతి సువార్తలో భాగం కాదు, కాకూడదు అని పౌలు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. అన్యులకు రక్షణ ముఖ్యం కాని యూదమత సంబంధమైన సున్నతితో పనేమిటి? సున్నతి గల యూదులకు పేతురు బోధిస్తే, సున్నతి లేని అన్యులకు పౌలు బోధిస్తున్నాడు. పేతురు సువార్త అని ఒకటి, పౌలు సువార్త అని వేరొకటి ఉండవు. వారికి వీరికి సువార్త ఒక్కటే. పేతురు బోధిస్తే ప్రజలు రక్షించబడ్డారు. పౌలు బోధిస్తే ప్రజలు రక్షించబడ్డారు. పేతురు కాదు, పౌలు కాదు. వారు ప్రకటించిన సువార్త వల్ల ప్రజలు రక్షించబడ్డారు. అది అసలు రహస్యం. ఈ రోజున కూడా వ్యక్తుల ప్రమేయం లేదు. సువార్త ప్రకటన ఫలించడమే దాని యథార్థపు రుజువు. అనగా ప్రజలు రక్షించబడాలి. మిగతా అపొస్తలులు పౌలు అపొస్తలత్వాన్ని అంగీకరించారు, ఆమోదించారు. సహవాసానికి సూచనగా తమ కుడి చేతినిచ్చారు, అనగా కరచాలనం చేశారు. సహవాసము అనడానికి గ్రీకు మాట కొయినోనియా. సువార్తలో కొయినోనియా అనే మాట ఎంతో ముఖ్యమైనది.
అర్థవంతమైనది. క్రీస్తు యొక్క సంగతులను పంచుకోవడమే కొయినోనియా సహవాసం. పౌలు ఆ తరువాత బీదలకు సహాయార్థంగా కొంత ఉపకార ద్రవ్యం యెరూషలేము విశ్వాసులకు తెచ్చి అందించాడు. ఆ రోజుల్లో యెరూషలేము సంఘానికి ఎన్నో శ్రమలు, హింసలు కలిగాయి. పౌలు రక్షించబడకముందు తాను సంఘాన్ని హింసించినవాడే. ఇతడే స్వహస్తాలతో వారికి ఈ విరాళాలు తెచ్చి అందించాడు. పౌలు సువార్త సేవతో పాటు సాంఘిక సామాజిక సేవ చేశాడు. ఈ అంశాన్ని యాకోబు పత్రిక కూలంకషంగా చర్చించింది. యాకోబు 2వ అధ్యాయం 15 నుండి 17 వచనం వరకు, సహోదరుడైనా సహోదరి అయినా దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన ఇవ్వకుండా సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, అనగా విశ్వాసము పనిచెయ్యకపోతే అది ఒంటిగా ఉండి మృతమైనదవుతుంది. శ్రోతలు వింటున్నారా? సంఘమునకు అప్పగించబడింది యూదమతం కాదు, ధర్మశాస్త్రం కాదు. ఇది విశ్వాసం, దేవుని కృప. 14 సంవత్సరాల తర్వాత పౌలు తీతును వెంటబెట్టుకొని యెరూషలేముకు వెళ్ళాడు. పౌలు ఎదుర్కొన్న సమస్య యెరూషలేము సంఘనాయకులతో కాదు, అందులోకి జొరబడి వచ్చిన యూదమతవాదులు, ధర్మశాస్త్రవాదులు. వీరితోనే పెద్ద బెడద వచ్చి పడింది. పౌలు ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. క్రైస్తవుడవ్వాలంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ద్వారా, యూద మతము ద్వారా రావాల్సిందే అని ఈ దొంగ ముసుగు బోధకులంటున్నారు. తీతును ఉదాహరణగా తీసుకొని దాన్నొక పెద్ద చర్చనీయాంశంగా చేశారు. కాని వారి వాదానికి ఏమాత్రమూ పౌలు లొంగలేదు. ధర్మశాస్త్ర దాస్యంలోకి మళ్లీ పోయేది లేదు. ఇది కృపా స్వాతంత్ర్యం, ధర్మశాస్త్ర దాస్యం కాదు అని పౌలు తెగేసి చెప్పాడు. యూదేతరుల మధ్య అపోస్తలిక సేవ చెయ్యాలని దేవుడు పౌలును అభిషేకించాడు. పేతురు, యాకోబు మొదలైన అపోస్తలులు యూదుల మధ్య తమ సేవను కొనసాగిస్తారు. ఇది కేవలం దైవ నిర్ణయం, మనుషుల ప్రమేయం ఇందులో ఎంతమాత్రమూ లేదు. 2 సువార్తలు లేవు. ఒకే సువార్త 2 విభిన్నమైన ప్రజల గుంపులకు బోధించబడుతున్నది, అంతే. పౌలు ఇతరుల అపోస్తలిక అధికారాన్ని ప్రశ్నించలేదు, సవాలు చేయలేదు. వారి పట్ల మర్యాదగా, సభ్యత గలిగి ప్రవర్తించాడు. అయినా ఎట్టి ఒత్తిడులకు తలవొగ్గకుండా సత్యం కోసం నిలిచాడు, గెలిచాడు పౌలు. యెరూషలేము సంఘంలో స్తంభాల్లాంటి నాయకులున్నారు, హేమాహేమీలు. వీరితో చర్చించి సత్యమును వారి చేత సత్యమని ఒప్పించడం పౌలుకు ఘన విజయం, ప్రభువుకు మహిమ. అసలు పౌలు కోరిందేమిటి? మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు, ప్రశంస. పౌలుకు దేవుడు అప్పగించినదేదో దానికోసం, దాన్ని నెరవేర్చడం కోసం పౌలు ఎంత త్యాగానికైనా, సాహసానికైనా సిద్ధమే. ప్రతిఘటనలను లెక్క చేయడు, నిరాశా నిస్పృహలకు లోను కాడు. తన పనిని నిర్వహించడానికి కావలసిన శక్తి సామర్థ్యములను దేవుడే ఇస్తాడనే నమ్మకం పౌలుకుంది. ఇదే పౌలు యొక్క విజయ రహస్యం. ప్రియ శ్రోతలు వింటున్నారా? యెరూషలేములో అపోస్తలులున్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలోని సంఘటనలను అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంతో సరిపోల్చుకొని చూస్తే బాగా అర్థమవుతుంది. పౌలు, బర్నబా కలిసి ఉన్నారు. ఇద్దరూ చర్చలో పాల్గొన్నారు. పేతురు, యాకోబు ఉన్నారు. పౌలు యెరూషలేముకు వెళ్లడం ఎంతో ముఖ్యమైన సంఘటన. పౌలుతో కూడా తీతు ఉండడం విశేషం. తీతు పౌలుకు ఎంతో నమ్మకమైన సహాయకుడు. కొరింతు, క్రేతు ద్వీపం మొదలైన స్థలాలలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి చోట్లలో తీతు ఎల్లప్పుడూ పౌలుతో ఉంటాడు. తీతు పూర్తిగా అన్యుడు, తిమోతి సగం అన్యుడు. యెరూషలేము సంఘం
పౌలు తీతుకు సున్నతి చేయించాలని ఒత్తిడి తేలేదు. అపొస్తల కార్యముల గ్రంథంలో అసలు తీతు పేర్కొనబడలేదు. పౌలు తన దర్శనాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు. ఆ దర్శనాన్ని అనుసరించే పౌలు ఈసారి యెరూషలేముకు వెళ్ళాడు. కపట సహోదరులున్నారు. వారు రహస్యముగా తేబడిన వారు దొంగతనముగా ప్రవేశించారు. ఇదంతా ఈ కపట సోదరుల మూలంగానే జరిగింది. వీరు సహోదరులుగా నటించారు. వారిది కపట వేషం. వీరు సహోదరత్వానికి చెందినవారు కారు. దొంగచాటుగా వచ్చి సహోదరత్వంలోకి జొరబడ్డారు. వీరి వల్లనే ఈ ప్రశ్న తలెత్తింది. వీరిని ఎవరో రహస్యంగా లోపలికి తెచ్చారు. వీరు అవిశ్వాసులైన యూదులు, అనగా వీరు యూదమతాన్ని, ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకుని ఉన్నవారు. 2 పేతురు 2:1 ఈ రహస్య బోధకుల గుట్టు బయట పెట్టబడింది. మీలో అబద్ధ బోధకులుంటారు. వీరు తమను కొన్న ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. వీరిది సైతానీయ ప్రవృత్తి. వీరు పంచమాంగ దళం లాంటివారు. వీరు యెరూషలేము సంఘములోకి, యెరూషలేము మహాసభలోకి, అంతియోకు సంఘంలోకి జొరబడ్డారు. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమిది. ఈ దొంగ బోధకులు క్రీస్తు యేసు వలన మనకు కలిగిన ఈ స్వాతంత్ర్యమును వేగు చూడాలని వచ్చారు. మనల్ని వీరు దాసులుగా చేయాలని చూస్తున్నారు. క్రీస్తునందలి మన స్వాతంత్ర్యమును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. యూదమత దాస్యము నుండి విడుదల, ధర్మశాస్త్ర నిర్బంధము నుండి విడుదల. క్రీస్తునందు మనం స్వతంత్రులం, స్వేచ్ఛాజీవులం. మనం స్వతంత్రులము అంటే అది పాపం చెయ్యడానికి లైసెన్స్ కాదు. మన ఈ క్రైస్తవ స్వేచ్ఛ బాధ్యతతో కూడినది. మన సువార్తలో స్వాతంత్ర్యము, బాధ్యత అనే 2 లక్షణాలున్నాయి. ఈ పాఠంలో పౌలు అంటున్నాడు, మేము వారికి ఒక్క ఘడియ అయినా లోబడడానికి ఒప్పుకోలేదు. మేము అంటే పౌలు, బర్నబా. అన్యులలో నుండి వచ్చిన విశ్వాసులందరికీ సున్నతి చేయించాలి అనే వాదానికి పౌలు, బర్నబా సుతరాము ఒప్పుకోలేదు. ఈ ప్రతిపాదనను వారు ఖండించారు. కపట సహోదరుల మాటలను పౌలు, బర్నబా ఖాతరు చేయలేదు. మీ ధర్మశాస్త్ర క్రియల ద్వారా రక్షణ వస్తుందనడం వాక్య సత్యానికి విరుద్ధం. మీరు క్రీస్తు మీద ఆధారపడాలి. మీ స్వంత ధర్మశాస్త్రీయ నీతి రక్షణకు ఏమాత్రమూ ఉపకరించదు. సువార్త సత్యం వారి మధ్య నిలిచి ఉండాలని పౌలు పట్టుదల. అన్యుల మధ్య సువార్త సేవ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు. యెరూషలేములో ఎన్నికైన నాయకులున్నారు. వారు ఎన్నికైన వారుగా ఎంచబడిన నాయకులు. వారు ప్రధాన నాయకులుగా గుర్తింపు పొందినవారే. వీరు యెరూషలేము సంఘములో అగ్రగణ్యులు. వీరెంతటి ఘనులైనా దేవుడు నాకిచ్చిన పిలుపును ఎవ్వరూ కాదనజాలరు. దేవుడు తనకిచ్చిన భారభరితమైన సేవను ఎవరూ నిరోధించలేరు. వారికంటే అధికారములో తనేమీ తక్కువవాడు కాడు. దేవుడు పక్షపాతి కాడు. ఈ గొప్ప నాయకులు నాకు నేర్పిందేమీ లేదు, నేను నేర్చుకున్నది ఏదీ లేదు. నేను ప్రకటించిన సువార్తకు వీరిలో ఎవరూ చేర్చగలిగింది ఏదీ లేదు. పౌలు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 12 అపొస్తలులు గాని, యెరూషలేము తల్లి సంఘము గాని నాకు నేర్పిందేమిటి? పౌలు ప్రత్యక్షానికి, పిలుపునకు ఆధారం దేవుని ప్రత్యక్షం. పౌలు అంటున్నాడు, సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు సువార్త అప్పగించబడింది. అలాగే పేతురుకు అదే సువార్త సున్నతీయులకు బోధించడానికి అప్పగించబడింది. పేతురు అనడానికి తరచుగా కేఫా అనే పేరు వాడబడింది. కేఫా అనేది అరామిక్ భాషా పదం. కేఫా అంటే రాయి అని అర్థం. పేతురన్నా కేఫా అన్నా ఒకటే. సున్నతి పొందినవారు, సున్నతి పొందనివారు అని 2 వర్గాలు, అనగా యూదులు, యూదేతరులు.
అన్యులు అంటే సున్నతి లేని యూదేతర ప్రజలు అని భావం. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను యాకోబు, కేఫా, యోహాను గుర్తించారు. నాకు, బర్నబాకు కుడి చెయ్యి ఇచ్చారు. పేతురు, యాకోబు, యోహానులు యెరూషలేము సంఘంలో స్తంభాల్లాంటివారు. వారు మమ్ములను తమతో పనివారుగా చేర్చుకున్నారు. యెరూషలేములో 3 సంఘ స్తంభాలు: పేతురు, యాకోబు, యోహాను. అపొస్తలులను సాధారణంగా స్తంభాలు అంటారు. ప్రకటన 3:12 ఫిలదెల్ఫియాకు ప్రభువు ఉత్తరం రాస్తూ అన్నాడు, జయించేవానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. స్తంభమనగా విజేత. అబ్రహామును, మోషేను యూదులు స్తంభాలని వ్యవహరిస్తారు. కొందరు అపొస్తలులు పౌలును దేవుడతనికిచ్చిన అధికారాన్ని గుర్తించారు. కుడి చేతినిచ్చి అతనికి స్వాగతం చెప్పారు. యాకోబు అపొస్తలులలో ఒకడు కాడు. ఇతడు యేసుకు సహోదరుడవుతాడు. యెరూషలేము సంఘ కాపరిగా సేవ చేస్తున్నాడు. బీదలను జ్ఞాపకము చేసుకోండి అని మాత్రమే వారు మమ్ములను కోరారు. అంతియోకు సంఘం యెరూషలేము సంఘానికి ఉపకార ద్రవ్యం పంపాలని హెచ్చరిక చేసినవాడు పౌలే. ఆ తరువాత సంఘాలు దాతృత్వ భావనను అలవరుచుకున్నాయి. సంఘాలు ఈ విధంగా పరస్పర సహాయం చేసుకోవడం పౌలే వారికి నేర్పాడు. ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, వింటున్నారా? గలతీ పత్రిక 1:12 పౌలు రక్షణాధారం, అతని అపొస్తలిక సేవకు పిలుపు చెప్పబడ్డాయి. మనుష్యుని వలన నేనీ సువార్తను పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచటం వలన అది నాకు లభించింది. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత దేవుడు నన్ను పిలిచాడు. క్రీస్తును దేవుడు నాయందు బయలుపరిచాడు. నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించాలని దేవుని సంకల్పం. పౌలు దమస్కు మార్గంలో రక్షించబడ్డాడు. ఆ తరువాత 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాడు. దమస్కుకు తిరిగి వచ్చాడు. రక్షణ పొందిన తరువాత మొట్టమొదటిసారి యెరూషలేముకు వెళ్ళాడు. అప్పుడు సిరియాకు, కిలికియకు వెళ్ళాడు. అంతియోకులో బర్నబాతో కలిసి సేవ చేశాడు. అప్పుడు రెండోసారి యెరూషలేముకు వెళ్ళాడు. ఈ విధంగా అటూ ఇటూ పౌలు సువార్తిక ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. సోదరీ సోదరులారా, జ్ఞాపకముంచుకోండి, పౌలు కృపాసువార్తను ప్రకటించాడు. ఆ సువార్తకు ఎవ్వరూ ఏదీ చేర్చలేరు, దానినెవరూ మార్చలేరు. అపొస్తలులందరూ ఈ సువార్తను గుర్తించారు, ఆమోదించారు. పౌలు యొక్క అధికారమును, సందేశమును మిగతా అపొస్తలులు పూర్తిగా ఆమోదించారు, అంగీకరించారు. పౌలు సువార్త సందేశం మనుష్యుల వల్ల కలిగినది కాదు, దేవదర్శనం. పౌలు అపొస్తలిక పరిచర్య స్వతంత్ర పరిచర్య, ఏ మానవ సంస్థ మీద ఆధారపడింది కాదు. యెరూషలేము నాయకుల భేటీతో ఈ వాస్తవం రుజువైంది. పునరుత్థానుడైన యేసు తనను ప్రత్యేకంగా నియమించాడు. ఇది అతని సేవలోని ప్రత్యేకత. యూదేతరులందరికీ సువార్త ఒక్కటే. విశ్వాసము ద్వారా కృపచేత ఎవడైనా రక్షించబడగలడు. ఈ సువార్తకు ఎవరూ ఏదీ చేర్చటానికి వీల్లేదు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.